ఇందాక మాట్లాడుతూ మీరు క్రాస్ రోడ్ గురించి చెప్పారు. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ పెరిగారు. అంటే మీరు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు. అండ్ మీరు ఆర్టిస్ట్‌గా అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందరికీ తెలుసు. సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నేను చాలా వరకు సినిమాలు చూస్తూ వచ్చానని ఇందాక చెప్పారు. అంటే ఏంటి అసలు మీకు ఏం చెప్పాలనుకున్నారు? అంటే సినిమాలు చూసే పద్ధతి 2 రకాలండి. ఒకటి మనం అన్నీ మర్చిపోయి ఒక 2 గంటలు సినిమా చూడడం ఒక పద్ధతి. లేదా అలా టీవీలో వస్తుంటే మధ్యలో అటెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి, లేకపోతే ల్యాప్‌టాప్ చూసుకుంటూ ఓకే. పాటలొస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి, ఒక 2 గంటలున్న సినిమాని ఒక గంటలో చూడడం అనేది ఇంకొక పద్ధతి. సో, నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పెరిగి వచ్చిన ప్రతి సినిమా అప్పటికి ఇంకా టీవీలో ఏంటి ఎప్పుడో 3 నెల్లో, 4 నెలలు తర్వాత వచ్చేవి సినిమాలు. సో, రెండోసారి చూడాలన్నా, మూడోసారి చూడాలన్నా మళ్ళీ మనం థియేటర్‌కే వెళ్ళాలి. అండ్ మాకేంటంటే వెరీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో, 20 రోజుల తర్వాతో, 50 రోజులకో అప్పట్లో ఏంటి 100, 150, 175 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి సినిమాలు. ఏడాది పాటు కూడా ఆడిన సందర్భాలు. సో, ఎప్పుడు పడితే అప్పుడు థియేటర్‌కి వెళ్ళడం. ఎప్పుడు పడితే అంటే అక్కడ వచ్చే సౌండ్, ఆ పెద్ద స్క్రీన్ మీద కనిపించడం, జనాల గోల, హోరు, ఒక జోక్‌కి అందరూ నవ్వుకోవడం. సో, యాజ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ నాకిది చాలా బాగా అనిపించేదనమాట. అంటే నా జీవితంలో ఆ 2 గంటలు నా బెస్ట్ టైం. అన్నీ మర్చిపోయి చూసుకునేవాడిననమాట. సో, అరే నాకు అప్పుడప్పుడు వచ్చే బాధ ఏంటంటే ఎందుకు జనాలు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందట్లేదు? అంటే ఇంతకంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకేమైనా ఉందా వాళ్ళకి? ఈ ఒక 2 గంటలు సాలిడ్‌గా ఇలాంటి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది కదా! అంటే సినిమా నచ్చినా నచ్చకపోయినా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుంది థియేటర్‌లో డెఫినెట్‌గా. నువ్వు సినిమా నచ్చకపోతే నువ్వు జోకులేసుకుంటావు. నచ్చితే వాడు ఏసిన జోక్‌కి నవ్వుకుంటావు. అంతే తేడా తప్పితే బట్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుంది అక్కడ. సో, ఎందుకు ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ని వదిలేసి ఫోన్‌లు చూసుకుంటూనో లేకపోతే వేరే వేరే ఫార్మ్స్ ఆఫ్ అంటే దానికెళ్ళిపోతున్నారు ఎందుకని ఒక చిన్న బాధతోటి చెప్పిన మాట అండి అది. అంటే ఐ రియల్లీ వాంట్ నా సినిమాకో, ఈ సినిమాకో అని కాదు. ఐ రియల్లీ వాంట్ ఎవ్రీబడీ టు కమ్ టు ఆల్ ది మూవీస్. చూడాలి అవి థియేటర్‌కి వచ్చి చూస్తేనే అంటే దీంట్లో ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో మంది పని చేసి చేస్తేనే అది అక్కడికి వస్తుంది. సో, జస్ట్ యాజ్ ఎ రెస్పెక్ట్ ఒకసారి వచ్చి అలా చూడండి. అన్నీ మర్చిపోతారు మీరు. ప్రసన్న గారు. హాయ్ అండి. నిద్రించి జహాపన అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. అండ్ ఈ స్టోరీ కోసం వై ఆనంద్ వర్ధన్ అంటే ఏం చెప్తారు? అంటే నా వరకు నాకు తెలిసినంత వరకు ఇంకెవరు చేయలేరండి. సో అంటే 2 క్యారెక్టర్‌లో ఒకళ్ళు అయితే తను చేయకపోతే నాకు తెలిసి ఈ సబ్జెక్ట్ కష్టం. ఆనంద్ గారు దిస్ ఈజ్ మీరు సూపర్ యాక్టర్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని మూవీస్ చూస్తూనే ఉన్నాము. సో ఎస్పెషల్లీ వెంకటేష్ గారు మీ కాంబినేషన్ అది చిన్నప్పటి నాకు చాలా ఇష్టము. మీరు చెప్పారు అండ్ అందరి సినిమా గురించి అడిగారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీకు ఒక ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే సేమ్ వెంకటేష్ గారితో ఆ మూవీలో ఏదైనా క్యారెక్టర్ వస్తే చేస్తారా? లేదు నేను హీరో అయ్యాను కాబట్టి హీరోగానే చేస్తాను. లేదండి, నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చెప్పా కదా, నేను సినిమా ప్రేమికుడిని. నేను ఐఎమ్ నాట్ సెల్ఫ్ సెంట్రిక్, ఐఎమ్ సినిమా సెంట్రిక్. సో డెఫినెట్గా మళ్ళీ అలాంటి ఒక లూజ్ షర్ట్ వేసుకుని మావయ్య అనమంటే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్. లేదా అదేంటి లడ్డు ఇచ్చి తినిపించమన్నా కూడా ఐఎమ్ రెడీ. డైరెక్టర్ గారు టీజర్ ట్రైలర్ లాస్ట్లో క్రాకర్స్ పెట్టి అమ్మాయిని కౌగిలించుకోమన్నారు కదా, అది మీరు వాంటెడ్గా చేశారా లేకపోతే ఎక్కడన్నా రిఫరెన్స్ ఉందా? అది ప్రమాదం అని మీకు తెలియదా? అంటే రేపు పొద్దున కూడా నేను ఇలా కాల్చుకుంటూ ఉంటేనే నువ్వు రాని ఓ ప్రేమికుడు ప్రేమికురాలు రియల్గా చేస్తే దాని బాధ్యత వహిస్తారా మీరు? చెప్పండి, సమాధానం చెప్పండి. నేను బాధ్యత అయితే వహించను. డైరెక్టర్ గారు యాక్చువల్లీ చూసారా అలాగా? అలాంటిది ఒక సాంగ్లో చూశానండి యాక్చువల్లీ. సో చూసి చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపించి చేశాను యాక్చువల్లీ. ఒక పీక్ మూమెంట్లో కావాల్సిన ఒక సీన్ యాక్చువల్లీ. అది ఆ స్టోరీకి చాలా స్పెషాలిటీ ఉందండి. 17 years క్యారెక్టర్ ఉంది ఏదైతే ఉందో ఆ స్టోరీ చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఆ స్టోరీ ఒక హాంటింగ్ టచ్ తోటి ఎండ్ అవ్వాలి. నాకు పీక్ మూమెంట్ కావాలన్నప్పుడు ఒక సాంగ్ చూసాను, నచ్చి అలా ట్రై చేసాను. అంటే 6 నెలలు నిద్రపోతాడు, నెల నిద్రపోతాడు అనేది మనం హిస్టారికల్లో విన్నాం. కుంభకర్ణుడు నిద్రపోతే లేవడానికి చాలా టైం పడుతుంది. అది రిఫరెన్సా లేకపోతే రియల్గా ఇదో డిసీజ్ ఉందని చెప్పారు?
లేదండి, ఫస్ట్ బేసిక్గా నిద్ర మీద నాకు ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. నిద్ర మీద అసలు నిద్రపోయాక ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఫస్ట్ నుంచి ఉంది నాకు. దీని సబ్జెక్ట్గా తనకు ఆనంద్కి చెప్పినప్పుడు టూ ఎక్స్పెరిమెంట్గా అనిపిస్తుందండి. నాకు ఫస్ట్ సినిమా కష్టం ఇలాంటిది అన్నారు. అది కూడా కొంచెం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఎందుకు కష్టము అని చెప్పి నేను ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేశాను. ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు మిగతా అంత రీసెర్చ్. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ ఇదే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ విశాల్ గారిది ఇంద్రుడు మూవీ వచ్చింది. సో దాని నుంచి ఇది ఎంతవరకు డిఫరెంట్గా ఉండబోతోంది? అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో అను రూబెన్స్ గారిని ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు దీంట్లోకి వచ్చినారు అండ్ ఆయన ఇది ఎంతవరకు అంటే లైక్ అను రూబెన్స్ గారి పాత్ర ఎంతవరకు అంటే లైక్ మ్యూజిక్ ఎంతవరకు మెస్మరైజ్ చేయబోతోంది ఈ మూవీకి? ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి. ఆయన బ్లాంక్ ఎక్స్ప్రెషన్ చూసే అనుకున్నాను. రెండో క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మర్చి. సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి ఇంద్రుడు మూవీ ఉంది కదా, సంబంధం ఉంది అస్సలు అంటే ఎంతవరకు డిఫరెంట్ గా ఉండబోతోంది? కంప్లీట్ అండి, కంప్లీట్ డిఫరెంట్. ఎక్కడ ఉండదండి ఇలాంటి పాయింట్, ఎక్కడ ఉండదు. లొకేషనే ఉందండి, మొత్తం బీచ్ దగ్గరే ఉంటుంది. సార్ ఇది మీకు అంటే ఒక బీచ్ దగ్గర నేను ఏం చేయగలను అది కూడా చాలండి. అదే ఎక్కడ చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్ చీరాల. ఇప్పుడు ఇది మీకు మామూలు టైంలో వచ్చిన ఆలోచన అండి, నిద్రలో కళలో వచ్చిన ఆలోచన? సో బేసిక్ పాయింట్ మామూలుగా ఉన్నప్పుడే వచ్చింది, నిద్ర తర్వాత ఏం జరుగుతుందని. ఆ నిద్ర తర్వాత ఏం జరుగుతుందనే మిగతా స్టోరీ అంతా కొంచెం కళ్ళలో కూడా ఉంది, కొంచెం ఐడియాస్ వచ్చినాయి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.